దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచుచు దేవదేవుని పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, మరి నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశపడి దేవుడు అనేకమైన రీతిలుగా అనేకమైన ప్రభావములతో ఆయన నిన్ను నన్ను బలపరిచి గొప్ప కార్యములు నిలబెట్టారని నమ్ముతూ మన దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందరికీ మరణాత, హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతనమైన సంవత్సరంలో కొత్త తలంపులు, కొత్త నడవడిక, కొత్త ఆలోచన, కొత్త తలంపులన్నీ కలిగి ఉన్నామని, పాతది గతించిన, పాతది కొన్ని తీపి గుర్తులు నేర్పి ఎన్నో మాటలు మనకు తెలియపరుస్తుంది. దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఈ దినం పాఠం కొరకు ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన రాత్రంతా మాకు ఎంతగానో పాతగతమే ఆలోచనలను తండ్రి దాన్ని సరి చేసుకుని నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి గొప్ప నడిపింపు ఈరోజు ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ప్రభా మమ్మలను నీ బ్రెక్కల నీడలో కాచి కాపాడి నడిపించిన మా దేవా, నీ ఆత్మ నడిపింపును, ఈ ఆలోచన క్రియలు సమకూర్చి నడిపించమని నీ దేన దాసుడని నేను చేయించిన నా ప్రార్థన అంగీకరించి బలపరిచి మహిమ పొందమని, సర్వోన్నతుడు స్థలముల్లో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును అని నీ లేఖనము ద్వారా అందించి నడిపించి బలపరచమని ఏదైనా దాసుడని నేను చేయించు నా ప్రార్థన ఆలకించి ఈ దినము నూతనమైన సంవత్సరంలో ప్రవేశించి నూతనముగా ఇదిగో నాయని సంవత్సరం 2026 సంవత్సరంలో ఈ ప్రసంగం ద్వారా అనేక ఆత్మలను ఈ పరలోక రాజ్యం చేర్చుటకును అనేకులను నిన్ను నీ యొద్దకు వచ్చి ఆలోచింప చేయుటకును, జ్ఞానముతో నింపుటకును, ఆరోగ్యంతో బలపరచుటకును, నీ సన్నిధి కాపుదల వారికి అందించి ప్రభువా నీ విలువలు ఎరిగి అటు విలువలలో జీవించే మార్గము నడిపించే కృపను నీ బిడ్డలకు నీ వాక్యం ద్వారా అందించమని, నిదేన దాసుడు ప్రభా గతించిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం గొప్పగా పనిముట్టుగా నీ వాడుకుని నీ ఆత్మతో నన్ను తండ్రి నింపి నా ఆలోచన నీ ద్వారా బయలుపరిచి అంతటా అన్ని చోట్ల అందరకు నీ ఆత్మ నడిపింపుదాయి చూపించమని, నిదేన దాసుడే నన్ను నీ సిలువ చాటను మరుగుపరిచి నీ బిడ్డలతో నీవే మాట్లాడమని వాక్యమైన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని సహాయం మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరం యొక్క శుభాలను మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నూతన సంవత్సరంలో దేవుడు అనేకమైన ఆలోచనలతో మనల్ని 2026లోకి ప్రవేశపెట్టారు. ఎటువంటి ఆలోచనలు అంటే ఊహించనివి, ఊహలకు కూడా అందనివి, అవి దేవుడు ఏం చేస్తాడని మనం ఎదురు చూసేవి. 2026లో ప్రభు చెప్పే ప్రతి మాట సూటిగాను శ్రద్ధ కలిగి మరి ఆలోచన చేసుకునే రీతిలో ఆయన మాటలు ఇంకా కఠినంగా ఉండవచ్చు. ఎందుకంటే మంచిగా చెప్తే ఎవరు వినరు అన్నట్టు ఒక బెత్తమాడితేనే స్కూల్లో పిల్లవాడు ఎలా భయపడతాడో, అలాగే దేవుడు 2026లో చాలా మందికి చాలా రకాలుగా ఆలోచింపు చేసే రీతిలో ఆయన గుణపాఠం, జ్ఞానోదయం ఆలోచింప చేస్తాడని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే
పాతమ గద్దించును కొత్తవి వచ్చు అనే పాట పాడుకునే కంటే చెప్పుకునే కంటే పాతదేమో మనలో గుణపాఠం నేర్పి కొత్తదేమో మరి కొత్త దానికి తరగతి నేర్చుకుని మరి పనిని మనకు అప్పగిస్తుంది అని పాతది వెళ్ళిపోతూ ఇదిగో నేను వెళ్తూ ఇదిగో నీకు అప్పగిస్తున్నాను ఈ నా సహోదరుని నా కుమారుడిని కుమార్తెని కాపాడు ఇంకా జ్ఞానవంతుల్లాగా దిద్ది పరలోక రాజ్యంలో ప్రభు ఎదుటి నిలబెట్టని పాత సంవత్సరం కొత్త సంవత్సరానికి చెప్పి మరి వెళ్తుందంట. అలాగే ఇలా మనం 2026 సంవత్సరంలో మొదటి యొక్క ప్రసంగంలో దేవుడు ఏం మాట్లాడతాడు అని చూసుకుని అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ దినము పౌలు గారు ఏం చెప్తున్నాడు అనేది మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎంత లోతుగా మనం విషయాలు ధ్యానం చేస్తున్నామో అంతే లోతుగా ఆలోచన చేయాలి. కనుక లేఖనం ద్వారా మనం చదువుతున్నప్పుడు లేఖనం చెప్తున్న మాటలు 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుతుంటే ఈ 11వ అధ్యాయంలో కొంచెం అవివేకగాను నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగూ సహించరో దేవాసక్తితో మీ ఎడలని ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసిద్దరు గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు మీ మనసులోని చెరుపుబడి క్రీస్తు ఎడల సరళత నుండి పవిత్ర నుండి ఎట్లయినను తొలగిపోని ఏమి అని భయపడుచున్నాను. యాలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపన మరొకడు యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరో ఆత్మను పొందినను మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించనను మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే ప్రియులారా ఈ 4 వచనాల్లో ఒక వింతైన సంఘటన మనకు కనపడుతుంది. పౌలు గారు నేను సరిచేసుకుని నా అంతట నేను రావట్లేదు, దేవుడు సరిచేసి మిమ్మల్ని మీ వద్దకు నన్ను పంపుతున్నాడని పౌలు గారు చాలా సూటిగా చెప్తున్నాడు. ఎందుకు అంటే పౌలు గారు సామాన్యమైన పరిచర్యల్లోకి పాలు పంచుకుంటున్నాడంటే ప్రతి మనిషికి ఒక రోజు అంటే ఉంటుందండి. ఆ రోజు పౌలు గారు తన రోజుగా భావించట్లేదు, దేవుడు అనుగ్రహించిన కృపగా భావించి తనకొచ్చే రోజుని దేవుని కొరకు వాడే పరిస్థితిని ఆయన తెచ్చుకున్నాడు. ఇప్పుడు పౌలు గారు చేసే ప్రతి పనిలో పరిశుద్ధాత్మ దేవుడు నిలుపొలిపి మాట్లాడుచున్నాడు. ఈరోజు పాఠం ఏంటంటే పరిశుద్ధాత్మకు లోబడుట. ఏం చెప్పండి? పరిశుద్ధాత్మకు లోబడుట. 2026 సంవత్సరంలో పరిశుద్ధాత్మకు ఎంతగా మనం లోబడుతున్నామో అంతగానే మనం ఆశీర్వదించబడతాం. ఇది సూటిగా ఉంటుంది. పౌలు గారు అదే చెప్తున్నాడు, నన్ను నేను సరి చేసుకోలేదు, దేవుడే నన్ను సరి చేశాడు, దేవుడే నన్ను నడిపించాడు, దేవుడే నన్ను ఆయన పనిముట్టుగా వాడుకుంటున్నాడు. నేనేమాత్రం సరిచేయబడిన వాడిని కాను, ఆయనే స్వయముగా నన్ను సరిచేసి ఈ రీతిగా మీ మధ్యన నిలబెడుతున్నాడు, మీ మధ్యకి వెళ్ళమని చెప్తుండే వచ్చారు అనే రీతిలో వస్తున్నాననే రీతిలో ఆయన ఒక ప్రత్యుత్తరమును మరి పత్రికను పంపుతున్నాడు. అయితే ఈ రోజున నీవు నేను ఏ పత్రికలు పట్టుకుని నూతన సంవత్సరంలోకి వచ్చాం, ఏ వాగ్దానం కలిగి నూతనమైన సంవత్సరంలో ప్రవేశించాం, ఏ ఆలోచనతో నూతనమైన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం, ఏ తలంపులు కలిగి, ఏ విజన, ఏ ఆలోచన, ఏ గురు కలిగి నువ్వు నీ పరుగును ప్రారంభిస్తున్నావు 2026లో. ఆ పరుగు ఆగుతూ పరిగెడుతున్నావా, సాఫీగా పరిగెడుతున్నావా, వేగంగా పరిగెడుతున్నావా,
అసలు పరిగే ఎందుకు అని ఆలోచనలో ఉన్న పరిగెట్టాలి తప్పదు. మొదటి పరుగు నడక, మొదటి పరుగు పాకుతూ నేలను బట్టి పాకుతూ ఉంటాడు పసిబిడ్డనయ్యప్పుడు. తర్వాత పరుగేమో సామాన్యంగా ఒక చంటిబిడ్డవాడు పరుగు ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు, అది నడక. నడవయసు అంటే యవన కాలం అంటే మరి 5 సంవత్సరాల వరకు పర్లేదు, 5వ సంవత్సరం వచ్చేటికి పరుగు వేగం పెంచుతాడు. అలాగే 10 సంవత్సరాలకు ఇంకా వేగం పెంచుతాడు. ఇలాగా 7 తరగతులు 8 తరగతుల వరకు ఆ కుమారుడు పరుగుని పెంచుకుంటూ వెళ్తాడు. అతడు 10వ తరగతి 10 పరుగు వచ్చినప్పటికీ మంచి దృఢమైన బలమైన వ్యక్తిగా మారుతుంటాడు. యవన కాలం అనేది వివాహ కాలం అంటాం. ఈ పరుగును అనేక రకాలుగా ఎంచుతున్నాడు దేవుడు. మొదటి పరుగు దేవుడిచ్చినది, కడపటి వరకు కూడా పరుగుని సుతమించుగా అపోస్తలుడు పౌలు నేను కడ వరకును పరుగెత్తుతుని అంటాడు. నా పరుగు ఎక్కడ ఆపను, సుతమించే వరకు దేవుడు ఎక్కడికైతే పరిగెత్తాడు అక్కడ వరకు అలసిపోకుండా పరిగెడతానని అంటాడు పౌలు గారు. ఎందుకంటే తన పరుగును ఒక రీతిగా ప్రారంభించాడు, ఆ పరుగుని దేవుడు మరొక రీతిగా మార్చాడు. ఇదేనండి పరుగు అంటే. మొదటి పరుగేమో పాపము నిమిత్తము పరిగెత్తీశాడు, కానీ అదే పరుగును దేవుని కొరకు వాడుతున్నాడు. ఇప్పుడు ఆ పరుగును కంటిన్యూ చేస్తాడు. పరుగు మామూలుగానే ఉంది, అది మూర్ఖత్వంతో చేసిన పరుగు. ఈ పరుగు ఆత్మకు లోబడి చేసిన పరుగు. అది లోకాలు సాతానికి లోబడిన పరుగు ఎలా ఉందంటే మనిషికి ఆయాసం తప్ప ఆలోచన ఉంచదు. ఉంటుంది ఆలోచన, ఎందుకు ఆలోచిస్తావో నీకే తెలీదు, అలాగ ఆలోచిస్తావు. ఎందుకు నడుస్తున్నావో నీకే తెలీదు, నడుస్తావు. ఎందుకు మాట్లాడుతున్నావో తెలీదు, మాట్లాడతావు. కానీ మాటకి అర్థం తెలుసుకునేటప్పటికి నీ సమయం గడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ పరుగు కంటే నీ మనసు చాలా వేగంగా పరిగెడుతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు దొరుకుతావు ఎదురు చూస్తుంది, కాసి కూర్చుంటుంది అక్కడ. ఏది మనసు అంటే ప్రాణము. మనసు ఎప్పుడు ప్రాణం కొరకు తహతహలాడుతుంది. ఆ ప్రాణము ఆత్మ కొరకు ఎందుకు ఎదురు చూస్తుందంటే మనసు ఆ దేవుని ఆత్మ నాలోకి వస్తే, అతను ఆ దేహంలోకి వస్తే నేను ప్రశాంతంగా ఉంటానని ప్రశాంతత కొరకు కోరుకునేది మనసు. ఈ మనసు కోరుకునేది ఏంటంటే దేవుని ఆత్మను. అయితే ఒక రోజున పౌలు గారిని దేవుని ఆత్మ ఎలాగా ఎదుర్కొందంటే మనసు సిద్ధపడింది కాబట్టి శరీరము ఈజీగా దొరికింది దేవునికి. దేవుడు సృష్టించింది కాబట్టి ఈజీగా దొరుకుతుంది అనుకున్నాం. లోక సంబంధంగా చూస్తే ఎత్తుకు పై ఎత్తు అంటాం కదా, అలాగా సాధారణంగా కూడా ఎత్తు లేయచ్చు. కానీ ఎత్తుకు పై ఎత్తేసే బదులు వేసే సమయంలో ఆత్మ దేవుని ఎదుర్కొంది. అంటే మనసు దేవుని కొరకు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి నిలుచుంది. ఏంటి అని అడుగుతున్నాడు దేవుడు మనసును. అయ్యా ఇదిగో ఇప్పుడు పరుగులాగా కొనసాగించు, కానీ పరుగు మార్చని బ్రతిమాలుకుంటుంది మనసు దేవుని దగ్గరికి వెళ్ళి. అప్పుడు దేవుడు ఆ మనసుకు ఆత్మకు తోడిచ్చాడు. ఇప్పుడు ఆత్మకు తోడండి ఈ మనసు ఎలా ఉండదు చూడండి, ఎంత వేగంగా పరిగెడుతుందో. వేగం అంతే, కానీ ఆ వేగం విలువతో కూడిన వేగం అయింది. విలువలతో కూడిన వేగం అవటం వల్ల ఆ పరుగు పౌలు గారు అడుగు తీసి ముందుకు వేసేయగలది. ఆ పరుగు ఆశ్చర్యకారిగా అనేక వింతలు సృష్టించింది. ఆ పరుగు అడుగు తీస్తున్నాడు, వేస్తున్నాడు. మరి పరిగెట్టినప్పుడు ఎలా ఉంటుంది, గజంకు అడుగు పరిగెడతాడు, అడుగు పడుతుంది. 4 అడుగైతే 3 అడుగులు, 2 అడుగులు మించి దూరం వెళ్ళలేదు. అడుగున్నర 2 అడుగులు కొద్ది వేగంగా అడుగు వేస్తే 2.5 అడుగులు వెళ్తుంది. కానీ ఇక్కడ పరుగు అనేది మరి మీటర్ అంతా పరిగెడుతూ ఉంటాడు, లేదా ఒక్కొక్కసారి 1.5 మీటర్ కూడా పరిగెడుతూ ఉంటారు. వేగం పుంజుకోగలిగి పరుగు పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఆత్మ, ఈ మనసు ఆత్మకి ఎప్పుడైతే లోపడిందో అతను పరుగు మారింది. మనసు ఆత్మ ఏకమైనది. ఇప్పుడు ఆత్మ బలం ఎక్కువైంది, శరీరం సింగల్ అయిపోయింది. అప్పుడు శరీరం ఇక లాభం లేదని ఏం చేసిందంటే దురాత్మను విడిచిపెట్టుకుంది, ఆత్మను సంచరించడం మొదలుపెట్టింది. అప్పుడు 3 అయిపోయినాయి. 1 మనసు, 2 ఆత్మ, 3 దేహం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ ఈ 3 ఏకమై ఇప్పుడు దేవుని నిమిత్తం పనిచేయటం మొదలుపెట్టినాయి. ఆ పరుగు ఎలా ఉండదో గమనించండి. తీసే అడుగు వేస్తున్నాడు, పాతది గద్దిస్తుంది, కొత్త దానికి ప్రవేశిస్తున్నాడు పౌలు గారు.
ఈ పౌలు గారు ప్రవేశించినప్పుడు ఎంతో వింత వినోదాలు చూస్తూనే ఉన్నాడు. అలాగనే మనము కూడా 2026లో ప్రవేశించేశాం. ఆల్రెడీ మరి 12 గంటలు గడిచిపోయింది కూడా. మరి మరొక రోజులకి మనం సిద్ధపడిపోయాం. సాయంకాలం పొద్దుగా ఉడికిందంటే సిద్ధపడినట్టే. మరొక రోజు మరి నూతనమైన రోజును కూడా మేము ఆహ్వానించాలని చెప్పుకుంటాం. రాత్రి 12 గంటల నుంచి ఇప్పుడు వరకు సాయంకాలం వరకు కూడా న్యూ ఇయర్, రేపటి వరకు కూడా వారం పొడుగు సాగుతూ ఉంటుంది. న్యూ ఇయర్ చెప్పుకుంటాం. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ఇప్పుడు ఇది వరకు అంటే రోజులు నెలలు గడిచిదంట న్యూ ఇయర్ చెప్పుకుంటాక. నెలకు ఒకసారి, నెలకు వరకు కూడా కొనసాగేది. కానీ ఇప్పుడు ఫోన్లు, మెసేజ్లు వచ్చేసినాయి కాబట్టి, ఇంటర్నెట్ పెరిగింది కాబట్టి ఇవి కాస్త క్షణాలుగా మారిపోయి క్షణాల్లోనే మొత్తం దేశం అంతా చుట్టేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తున్నారు. అలాగా కాలం మారిపోతే వేగం కలిగింది కాబట్టి. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట అంటే, నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు పౌలు గారు నేర్చుకున్న విధానం, పౌలు గారు నేర్చుకున్న నడక, పౌలు గారు చెప్పే మాటలు ఇవి ఎంతగా అలాంటివి ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన మాటలుగా కనబడుతున్నాయి. ఈరోజు మనం కూడా ఆ రీతిగా నేర్చుకుంటే ప్రయత్నం చేద్దాం. కొన్ని మాటలు ఇవి సుమారు 33 వచనాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ 33 వచనాలు 3 ప్రసంగాలుగా నేను చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను, ఆశపడుతున్నాను కూడా. అలాగే వివరించుకుందాం. ఈ అపోస్తుల కంటే లేసు మాత్రమును తక్కువ వాడును కానని తలంచుకొనుచున్నాను. మాటలు యందు నేను నేర్పలేని వాడినేను, జ్ఞానమందు నేర్పలేని వాడు కాదు. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యలోనూ మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాము. చూసారా, నేను జ్ఞానం లేనివాడుగా మీ మధ్యకు రావట్లేదు. జ్ఞానం ఉన్నవాడినే, కానీ నా జ్ఞానం కాదు, దేవుని జ్ఞానంతో మీ మధ్యకు వస్తున్నాను. నేను అజ్ఞానిని కాదు. అజ్ఞానం కలిగి దేవుడిచ్చిన జ్ఞానము నా అజ్ఞానవంతుడే. అయితే ఈ అజ్ఞానమును పోగొట్టి దేవుడు జ్ఞానంతో నన్ను మీ మధ్యకు పంపుతున్నాడు అనే విషయం చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, పౌలు గారు కొత్త తరగతిని మనకు చెప్పబోతున్నాడు. కనుక ఈ రోజులు మనం 2026లో కొత్తతనాన్ని ఎంతగా మనం ఆశ కలిగి దాంతో పాటు ప్రయాణం చేసాము. కొత్త తరంలోకి, కొత్త తరం చూపించే నడక, విధానం, ఆలోచన, క్రియలు ఎటువంటియో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి, దేవుడు తన ఆలోచన బట్టి నడిపిస్తూనే ఉన్నాడు. అయితే ఆత్మ తలంపులను, ఆత్మ ఉద్దేశాలను బట్టి మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు తన ఆలోచన క్రియలన్నిటిని మీద ఆత్మ పరిశీలన చేస్తాడు. మనం ఆత్మ పరిశీలన చేసినప్పుడు ఏ రకంగా నడిపింపు మనకు వస్తుందంటే ఊహించలేని రీతిలో వస్తుంది. అందుకే ఆత్మకు లోబడట మేలుకరము, శ్రేష్ఠకరము, సంపూర్ణత మనకు దొరుకుతుందండి. అది దేవుని ఆత్మకు లోబడితే ఇంకా సంతోషం దొరుకుతుంది. అందుకే నేను పదే మీకు అందరికి చెప్పేది ఒకటి, దేవుని ఆత్మకు లోబడండి. దేవుని ఆత్మకు లోబడి విధేయత కలిగి ఉండండి. దేవుని ఉద్దేశం కలిగి మీరు ప్రార్థించండి. దేవుని ఉద్దేశం కలిగి మీరు నడవండి. దేవుని ఉద్దేశం కలిగి మీరు జీవించండి అనే విషయాలు నేను పదే మీకు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆత్మ నడిపించేది తప్ప బాధ పెట్టేది కాదు. ఆత్మ హెచ్చించేది తప్ప వేధించేది కాదు. ఆత్మ ఆనందాన్ని కల్పించేది తప్ప నీకు కన్నీరునిచ్చేది కాదు. ఆత్మ నీకు అభివృద్ధినిస్తా తప్ప చింత చూకుని ఇవ్వదు, నష్టానికి కలిగినవ్వదు. అందుకే ఆత్మకు లోబడిన వాడు చరిత్రను సృష్టించిన వాడు అయి ఉన్నాడు తప్ప ఆత్మకు లోబడుకుని దేహానికి లోబడిన వాడు ఏమైపోవడం తెలీదు. మనకు చాలా మంది ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునే సమయం కాదు. కనుక మనం ఆలోచించినప్పుడు హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేను తగ్గించుకున్నందున పాపము చేసిన మీకు పరిచయం చేయటకై నేను ఇతర సంఘముల వలన జీతమును పుచ్చుకుని వారి ధనము దొంగిలిన వాడినై మరియు నేను మీ యొద్దనున్నప్పుడు
నాకు అక్కర్లు కలిగి ఉండగా నేనెవరి మీదను భారం మోపలేదు. మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర్లు తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడి తిని ఇక ముందుకుని జాగ్రత్త పడుతును. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు పంపించిన పని చేయటానికి వచ్చానుగా, మీరు ఇచ్చే విలువలు నేను పొందటానికి రావట్లా. కానీ నాకు పరిచయం చేయటకు అపోస్తులు వచ్చి, నా స్నేహితులైన వారు వచ్చి నాకు పరిచయం చేస్తారు. మీరు దాని గురించి దిగులు పడకండి అనే విషయాన్ని ఇక్కడ చాలా చూటుగా చెప్తున్నాను. అందుకని ఈనాడు ఎవరికైనా భారము కలిగి జీవిస్తున్నామేమో, అయితే ఈ నూతనమైన సంవత్సరంలో దాన్ని కొంచెం మార్పు తెచ్చుకుందాం. ఎవరికైనా వేదనకరంగా మనం నడుచుకుంటున్నామేమో, కొంచెం మనలో కొంచెం మార్పు తెచ్చుకుందాం. ఎవరికైనా దుఃఖము కల్పించి నడిపించామో, ఇంతవరకు మనం ఏదైనా కలిగే మన మీద అయిష్టంగా ఉన్నారేమో, కానీ ఇష్టంగా జీవిద్దాం. మన మీద ఎవరైనా మరొక ఆలోచనతో ఎవరైనా ఉన్నారేమో, ఆలోచన కాదు ఇది రాంగున ఆలోచన, కరెక్ట్ అయిన ఆలోచన ఇది ఇతని మీద, ఈమె మీద అని తీర్మానం కలిగి ఉందాం. ఈ తీర్మానము ఆత్మకు సంబంధమైన తీర్మానం కలుగుండు. అప్పుడు దేహమును మనసును సరించేసేది ఆత్మే. ఆత్మ ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తుందో, ఆత్మకు నువ్వు ఎప్పుడైతే లోపడుతున్నావో, అది నిన్ను హెచ్చించదుగా ఉంచుతుంది తప్ప బాధ పెట్టేదిగా ఉంచదు. అందుకే ప్రతి మనుషుడు ఆత్మకు లోబడి పనిచేయమని లేఖనాలు చెప్తున్నాయి. ఈనాడు మీరు వింటున్న ఈ మాటలు, ఈ 9 వచనాలు మీకు చదివి వినిపించాను ప్రియులారా. ఈ 9 వచనాల్లో కూడా ఆత్మ సంబంధమైన మాటలుగా పౌలు గారి నూతనమైన సంవత్సరంలో ఈ మొదటి ప్రసంగాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక మీరు ఎంతవరకు పరిగెత్తినా కానీ ఆత్మ, మనసు, శరీరము ఏకమై మీరు చేయండి పని. అది చాలా వినసొంపుగా ఉంటుంది. బంగారము మనకి మరి ఆ ముద్దకున్న బంగారం మనకు అనుకూలంగా వస్తువు తయారు చేయాలంటే అందులో ఏం కలుపుతారంటే వెండి, రాగి, బంగారం, ఈ 3 కలిస్తేనే తప్ప అది మనకు వెండి కాదు, ఎందుకు ఇరిగిపోతుందంట. అంత క్వాలిటీగా ఉంటుంది. కాబట్టి దాన్ని సాగతీయాలంటే అందులో వెండి, పైగా రాగి, ఈ 3 బంగారం కలిస్తే అప్పుడు మన అనుకూలమైన వస్తువుగా మలుచుకోవచ్చు. అలాగనే ఆత్మకు లోబడినప్పుడు దేహము, మనసు కూడా ఆత్మకి కట్టుబడి కలిగి అందులో కలిసినప్పుడు ఆత్మ చేసే పనులు చూసి ఆశ్చర్యపోతాం. ఈరోజు నువ్వు నేను కూడా అలాగే వెండి, రాగి, బంగారం ఎలా కలిసిపోయి అసలు దాని రూపమే కనపడదు బంగారంలో కలిసిపోతే. అలాగే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ రూపం ఆయన రూపమే కనపడుతుంది తప్ప నీ రూపం కనపడదు. అందుకే నువ్వు మేలు బంగారం అయి ఉన్నావని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మేలు బంగారంగా మనం మారాలంటే ప్రభు ఎద్దకు రావాలి. మనసు, శరీరం ఏకమై ప్రభు ఆత్మకు ఏకత్వం కలిగినప్పుడు అది మెరిస్తే ఎంత గొప్పగా ఉంటుందో, ఆ మెరిపిస్తే ఎంత విలువగా ఉంటుందో, వినగల మనసును, తలంపును ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన బిడ్డలుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవ, ఈ నూతనమైన సంవత్సరంలో మా ప్రియులు నీ బిడ్డలకు క్లుప్తమైన మాటలు, చక్కటి మాటలు అందించామని నమ్ముతున్నాను. ఇదిగో ప్రభా, నాన్న పౌలు గారు తన ప్రయాణమును కొనసాగిస్తూ అనేక హెచ్చరికలు చేస్తూ కొన్ని పత్రికలు పంపుతున్నాడు. అలాగే మేము కూడా 2026 సంవత్సరంలో ఇదిగో ప్రవేశించి మొదటి దినం కూడా ముగింపులోకి వచ్చేసాం ప్రభా. మరి నిన్నటి దినం పాత సంవత్సరం గతించి కొత్త సంవత్సరం ప్రవేశించే పనులోను ఈ రోజు కూడా అదే పనులు మమ్మల్ని దీవించిన దేవదేవునికి స్తుతులని కృతజ్ఞతాస్తుతులు ఈ దినమంతా నీకు చెల్లించాం. రేపటి నుంచి ప్రభా మనుషులు తన పనుల్లో మనుషులుగా వారి నూతనమైన తరగతులు, నూతనమైన మార్పులు కలిగి ఆప్యాయతను, ఆనందమును, సంతోషమును, సమాధానముతో వారు చేర్చున్న ప్రయాణములు కానీ, వారు చేర్చున్న ఉద్యోగములు కానీ, వారు చేర్చిన చేతు పనులు కానీ, వారు ఆలోచించిన ఆలోచనలు కానీ, వారి తలంపులు కానీ, వారి క్రియలు కానీ ప్రభా
కొత్తతనాన్ని వెతుకున్నట్లు కొత్తతనం కొరకు ఎదురు చూసి పరిగెత్తగల శక్తిని, వెతకగల శక్తిని తండ్రి, దానికి ఆసక్తి కలిగి చూడగల బలమును నీ ఆత్మ ద్వారా కలగజేయమని మరణాత ప్రార్థన సన్నిధి నుండి నీ దేన దాసుడే నేను చేయుచున్న ఈ ప్రార్థనను అంగీకరించి మేలుకరముగా దీవెనకరముగా మార్చి, ప్రభువా, ఈ దినము నాకు ఇచ్చిన వాగ్దానము, నేను నీకు తోడైండి నేను నడిపిస్తానని సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. పరిచర్య విషయంలోనూ అనేక రీతిలుగా నిన్ను నేను హెచ్చిస్తానని సెలవిచ్చావు. అవును, ఈ సంవత్సరం అంతలో ప్రభా మేము ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరంలో ప్రభా కొన్ని ఆశలు, కొన్ని తలంపులు కలిగి 2026 సంవత్సరంలోకి మేము ప్రవేశించాం. మొదటగా నీ సేవ పరిచర్యలో సొంత స్థలం కొరకు, దేవాలయం కొరకు ఎదురు చూస్తున్నాను. అది జరగాలి, కానీ నేను ధనవంతుడు కాను. కాబట్టి నీ చిత్తాన్ని బట్టి, నీ ఇష్టాన్ని బట్టి నడిపించి బలపరిచి దీవించమని ఏదైనా దాసుడే నేను చేసిన నా ప్రార్థన అంగీకరించి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామలు వింటున్న వారందరూ అనేకులైనట్లు అనేకులుగా ఈ వాక్యాన్ని వింటి అనేక రీతిలుగా నాయన ప్రార్థించే కృపను అన్ని సంఘాల వారును, అన్ని డిమానేసి వారును అందరూ, దేవుడే మనిషిని దీవించలేదే, మానవుడిని దీవించలేదు, నేరం మోపుకొని అందరినీ అంతటా దీవించి బలపరిచి నడిపించమని, అలాగే ప్రభా నీ సమయంలో ప్రభా అన్ని సంఘాల వారే కాదు, అన్ని మిషన్ వారు, అందరి సేవకులు నూతనమైన సంవత్సరంలో కొత్త తరానికి కొరకు కొత్త తరగతి నేర్చుకునే విధానము, కొత్త ప్రార్థన, ఆత్మకు లోబడి చేసే పనులు, స్వార్థం అసూయ లేకుండా ఆత్మను లోబర్చుకునే శక్తిని కలిగి ఉండే మాట్లాడగల కృపను ఈనాడు పండితులకును, ఈనాడు శాస్త్రులకును, దాని శాస్త్రాధిపతులకును అందరికీ నీ ఆలోచన క్రియలతో జీవించగల మనసును అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామలు ఇది అందరైతే మాటలు వింటున్నారో లైవ్ ద్వారా అందరికీ నీ ఆత్మ నడిపింపును సమకూర్చి కొత్త తరాన్ని వారికి పరిచయం చేసి రుచి చూపించగల శక్తిని నీ వాక్యం ద్వారా కలగజేయమని, రుచి చూడగల బలమును సమకూర్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మరణాన్ని మాకు దయచేసి మా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనగా కేంద్ర తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం తండ్రి, ఆమేన్. ఏసరత్మే జయము, అపాధికులేం ప్రవేశరత్మే జయము, అపాధికులేం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాధికరత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మీ ఆత్మ నడిపింపును సిద్ధపాటును దయచేసి ఆయన రాజ్యంలో చేర్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత. వందనాలమ్మా. ఇదేంటి వీడియో ఆన్ చేశారా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఎలా ఉన్నారమ్మా? నేదలు నూతన శుభాకాంక్షలు అమ్మా మీకు. ఆయనేడి, ఆయనేడమ్మా? వందనాలు అయ్యా, వందనాలు, వందనాలు, వందనాలు. ఏంటి బాగున్నారా? సంతోషం. ఏంటి నూతన సంవత్సరాలు దేవుడు మీ మొక్కలు నాకేంటి అనుకోకుండా చూపించాడు. నేను నొక్కలేదు, మరి దానికి ఏదో వచ్చిందేమో కానీ నేనైతే నొక్కలేదు, ఆటోమేటిక్ వచ్చింది. సరే అమ్మ, మరి వాగ్దానాలు అయ్యి ఓకే అమ్మా, మంచిదమ్మా. వందనాలు. మరి జాగ్రత్త కలిగి ఉండండి. ఓకే. ఇది ఆపలేదా వీడియో?